ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా వాటర్ అనేది లీక్ అవుతుంది. లీకే మనకి కింద పాకు అనేది వచ్చింది కదా చూడండి. ట్యాప్లు ఈ విధంగా లీక్ మనం ఆఫ్ చేసినా కూడా ఈ విధంగా లీక్ అవుతాయి. మన కింద మన వాష్ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియా కాడ అలాగే ఇలా వాష్ బేసిన్లో కూడా మనకి ఇలా వాటర్ వస్తున్నాయి కదా చూడండి ఒకసారి. ఈ విధంగా వాటర్ మనం ఆఫ్ చేసినప్పుడు ఒక్కొక్క చుక్క అనేది అడుచుకుంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇలా పాకులు జామ్ అయ్యి మనకు డ్యామేజ్ అనేది బాగా అవుతుంది. అలాగే కిచెన్లో కూడా ఈ విధంగా ట్యాప్లు నడుస్తున్నట్లయితే మనకి ఇలా గడ్డలు మార్చుకుంటే అయిపోతుంది. ట్యాప్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఏముండదు. చూడండి మనకి ఇలా గడ్డలు అనేవి ఉంటాయి కదా, మనకి లోపల స్పిండర్స్ అనేవి ఉంటాయి. ఆన్ ఆఫ్ చేసుకున్నాం కదా మనం చూడండి. ఆఫ్ చేసినా కూడా ఇది ఇలాగ పోస్తుంది. దీనికి వాటర్ లీక్ అవుతుంది చూడండి. ఇది బాగానే ఉంది. ఇలాంటప్పుడు మనకు ఈ ట్యాప్ను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్యాప్ ఒక్కొక్కటి చేంజ్ చేయాలంటే మనకు 500 600 ఉంటుంది. అందుకని వచ్చేసి మనకి ట్యాప్ను చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి మీకు ఈ స్పిండల్స్ అనేది ఏ విధంగా ఓపెన్ చేస్తానో చూపిస్తాను. ముందుగా మనం పైన వాటర్ ట్యాంక్ దగ్గర గేట్ వలన ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి చూడండి ఇక్కడ పైన క్యాప్ ఉంది కదా, మనకి స్కూల్లో కానీ ఇలాంటి టెస్టులు కానీ ఉంటాయి. పైన కొన్నిటికేమో పైన వస్తుంది, ఇంకొన్నిటికేమో సైడ్గా ఇక్కడ ఎల్లంకి ఉంటుంది. ఆ ఎల్లంకి తోటి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. కొన్నిటికేమో పైన వస్తుంది, కొన్నిటికేమో సైడ్కి వస్తుంది లాక్ అనేది. చూడండి ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటే నేను స్కూల్లో ముందు ఓపెన్ చేసి పెట్టాను. ఇది ఓపెన్ చేసుకుని పైన ఒక నట్టు ఉంటుంది. ఈ నట్టు ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ లైన్ పైకి వస్తుంది. చూడండి మనకు పైన వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసుకోవాలి. గేట్ వాళ్ళు క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మైనస్ కూలర్ అంటే కొన్నిటికి వచ్చి స్టార్ స్క్రూ అని ఉంటుంది. మనకి మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మన స్కూలర్ పెట్టి ఈ స్క్రూ అనేది లూజ్ చేసుకుంటే సరిపోతుంది. లూజ్ చేసుకుంటే మనకి హ్యాండిల్ పైకి వచ్చేస్తుంది ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఈ విధంగా నట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కొంచెం షేక్ ఇచ్చినట్టయితే మనకి ఇది బయటకు వచ్చే హ్యాండిల్ అనేది చూడండి. ఈ హ్యాండిల్ బయటకు వచ్చిన కొంచెం సిలిం బట్టి ఉన్నప్పుడు అయితే మనకు స్కూలర్ ఎండ్లో పెట్టి బైక్ అనేది వస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని మోడల్ ట్యాప్ ఉంటాయి కదా, ఈ మోడల్ ట్యాప్ వచ్చేసి ఈ విధంగా రింగ్ అని వచ్చింది. కొన్నింటికి డైరెక్ట్గా ఉంటుంది. ఏ టైప్ అయినా వచ్చేసి మన పైన ఒక స్క్రూ ఉంటుంది, లేకుంటే సైడ్కి ఒక స్క్రూ ఉంటుంది. ఈ రెండే మోడల్స్ ఉండేవి. వేరే విధంగా ఏముండదు. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి రింగ్ను ఓపెన్ చేసి ప్లస్ ఒక స్పానర్ పెట్టి మన పానతో లూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి అడ్జస్ట్ స్పానర్ ఉంది కదా, అడ్జస్ట్ స్పానర్ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకొని ఫస్ట్ మనకు పాన ఉంటే పాన కూడా వస్తుంది. 13 14 నెంబర్ పాన వచ్చినా పర్లేదు, అదే అడ్జస్ట్ స్పానర్ ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసి మనం లూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి పానతో ఓపెన్ చేసిన తర్వాత మనకు చేతితో ఈ విధంగా అంటే మన లూజ్ అయిన తర్వాత ఈ విధంగా లూజ్ అయిన తర్వాత మనకు స్పిండల్ అనే విధంగా బయటకు వచ్చి చూడండి. ఇది ఏ విధంగా ఉందో చూడండి. పాకురు పట్టేసి మనకు జామ్ అయిపోయింది. చూడండి మనకి ఇందులో వచ్చేసి ఇది పలిగిపోయింది. ఓల్ అనేది చూడండి. ఓల్ అని పలిగిపోవడంలో మనకు వాటర్ అనేది లీక్ అవుతుంది. కొన్నిసార్లు మనకు ఇది లూజ్ అయిపోయింది. చూడండి ఇది ఫుల్గా క్లోజ్ అవ్వడం లేదు. మనకి ఇప్పుడు తిరుగుతుంది కదా చూడండి ఒకసారి. చూడండి మన ప్లాస్టిక్ లాగా ఉంది కదా, ఇట్లా తిరుగుతుంది కదా, అక్కడ మనకి పలిగింది. మన లోపల వచ్చేసి పలుగుట్లో మనకు వాటర్ అనేది ఆగడం లేదు. మనకు లోపల మనకి స్పిండల్స్ అని చెప్పాం కదా, ఈ లోపల స్పిండల్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. మనకు వచ్చేసి ఇదే వాచర్. మనకి ఈ వాచర్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే వాచర్ మనకు పోయినప్పుడు, ఈ వాచర్ మనకు పోయినప్పుడే ఇది మనకు లీక్ అనేది అవుతూ ఉంటాయి. ఈ స్పిండల్స్ వచ్చేసి రకరకాల సైజులు అంటే రకరకాల సైజులు రకరకాల మోడల్స్ అని ఉంటాయి. చూడండి ఇది మన రెగ్యులర్ ట్యాప్లకు మన రెగ్యులర్ స్టీల్ ట్యాప్లకు వస్తాయి కదా. చూడండి ఇలాంటి యాంగిల్ కాకులు ఉంటాయి కదా, మన ప్రెస్ ట్యాంక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర పెట్టే ఉంటాయి కదా, వాటికి వచ్చేసి ఇలాంటివి ఉంటాయి. చూడండి ఇలాంటి స్పిండల్స్ ఉంటాయి. ఈ ట్యాప్ కూడా సేమ్ ఇలాంటి 2-వే ట్యాప్లు కానీ ఇలాంటి సింగిల్ లివర్ ట్యాప్లు ఉంటాయి కదా. చూడండి ఇలాంటి సింగిల్ లివర్ ట్యాప్లు ఉంటాయి కదా, వీటికి వచ్చేసి ఇలా హెవీగా ఉన్న వీటికి వచ్చేసి ఈ మోడల్ ఉంటాయి. చూడండి మనకు ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ మోడల్ వచ్చేసి ఉంటాయి. మనకు రెగ్యులర్గా దాదాపు కిచెన్ ట్యాప్లు కానీ అవన్నీ వచ్చేసి మనకు ఇదే మోడల్ ఉంటాయి. మన రెగ్యులర్ నడిచే మోడల్ వచ్చేసి ఇదే స్పెండల్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ నెలలో కూడా ఇలాంటివి దొరుకుతాయి ఫ్రెండ్స్. మన కొత్త ట్యాపులు చేంజ్ చేసుకునే అవసరం లేదు. మరి ఇలాంటి స్పెండల్ చేంజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే పదండి, మనకు దీన్ని ఫిట్టింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను మీకు. చూడండి ఇది వచ్చేసి పాతది, ఇది వచ్చేసి కొత్త. చూడండి రెండు సేమ్ ఒకే విధంగా ఉన్నాయి. రెగ్యులర్ ట్యాప్లు మనం వాడుకునే ట్యాప్లు అన్నీ వచ్చేసి సేమ్ ఒకే విధంగా ఉంటాయి. ఇందులో సింపుల్ ఏంటి అంటే మనకి థ్రెడ్లు ఉన్నాయి, థ్రెడ్లు అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ స్పిండల్ అనేది ఇలా పెట్టుకుంటే మనకు టఫ్లను టైప్ వేయాల్సిన అవసరం కూడా ఏమి ఉంటుంది. ఆల్రెడీ మన కింద వాచర్ అని వస్తుంది చూడండి ఒకసారి. ఈ వాచర్ ఫుల్గా వాచర్ పెట్టి టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా టైట్ చేసి మనం ఈ విధంగా చేతితో ఫస్ట్ ఫుల్ టైట్ చేసుకుందాం. టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి పాన ఉంది కదా, మనం ఈ పానతో ఒకసారి టైట్ చేసుకుందాం. చూడండి మనకి అడ్జస్ట్ పాన్ ఉంది, అడ్జస్ట్ పాన్ తోటి మళ్ళీ ఒకసారి మనం ఫుల్గా టైట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి దీనిపైన క్యాప్ ఉంది కదా, క్యాప్ అనేది పెట్టేసి ఫుల్గా టైట్ చేసుకొని మనం ఫస్ట్ ఏ విధంగా తీసుకున్నా ఆ విధంగా పెట్టుకొని అదేవిధంగా పైన హ్యాండిల్ అని పెట్టుకుని దీనిపైన క్యాప్ ఉంది కదా, అన్నట్టు ఉంది కదా స్క్రూ అనేది. చూడండి ఈ స్క్రూ అనేది మళ్ళీ మనం ఏదో టైట్ చేసుకొని ఈ పైన క్యాప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి సార్ మనకి ఇప్పుడు గేట్ వాళ్ళు ఆన్ చేసుకున్నాం. గేట్ వాళ్ళు ఆన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది చూస్తుంది, వాటర్ వస్తున్నాయి. అదే ఆఫ్ చేసి ఈ విధంగా ఆఫ్ కావాలి మనకు.
చూడండి ఒకసారి మనకు వాటర్ అనేది ఈ విధంగా క్లోజ్ కావాలి. ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో వచ్చేసి మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క మంచి మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.